शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈ రోజున మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారు ఇతర అధికారులందరితోటి ప్రజాప్రతినిధులతో ఇందులో ప్రధానంగా మంచినీటి సమస్య పైన సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఎండాకాలం సంబంధించి మంచినీటి సమస్యకు రిజర్వాయర్ల నీళ్లున్నవి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మెయింటెనెన్స్లో కొన్ని లోపాల కారణంగా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. వాటిపైన జిల్లా యంత్రాంగానికి ఆదేశం జరిగి వాటిని ఇమ్మీడియట్గా తక్షణమే రెక్టిఫై చేసే కార్యక్రమం చేయాలి. ఇది కాకుండా ఎక్కడైనా అత్యవసర పరిస్థితి మంచినీటి సమస్య వస్తే దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ దగ్గర తక్షణ అవసరాల కోసం ₹1 కోటి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. దీనికి అదనంగా గౌరవ శాసనసభ్యులు కావచ్చు, ఇతర ఫండ్స్ నుంచి ఎస్డీ ఫండ్స్ ద్వారా కూడా కొంత మంచినీటి సౌకర్యం కోసం వాడుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకటి. రెండవది, సివిల్ సప్లైస్ పైన కూడా సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి ఏదైతే వరి కొనుగోలు ఉందో ఈ వరి కొనుగోలుకు సంబంధించి రైతులు మార్కెట్కు ధాన్యం తెచ్చిన తర్వాత అక్కడనే వాళ్ళ తూకం వేసిన తర్వాత అక్కడనే రసీదు ఇవ్వాలా, ఎన్ని క్వింటాల్ల వడ్లైనవి, ఎన్ని బస్తాలు, దానికి మద్దతు ధర ప్రకారం ఎన్ని రూపాయలు వస్తుంది రిసీట్లు అక్కడే విధిగా ఇవ్వాల్సిన అవసరం చెప్పడం జరిగింది. దాన్ని 100% తూచా తప్పకుండా అమలు చేయాల్సిందని చెప్పని కలెక్టర్ గారిని ఆదేశం జరిగింది. ఒకసారి తూకమే రసీదు ఇచ్చిన తర్వాత మళ్ళీ రైతులు రైస్ మిల్లు దగ్గరకోబోయో పైరవీలు చేసో పడిగాపులు కాసో దాని మళ్ళీ 5%, 10% తేమని తాళని రకరకాల కోతలు కొయ్యడానికి వీల్లేదు. ఈ నిర్వహణ పర్ఫెక్ట్గా చేయడం కోసం ఒక్కొక్క సెంటర్ కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క అధికారిని స్పెషల్గా కూడా నియమించమని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కొనుగోలు చేసే ఐకేపీ సంస్థలు కొనుగోలు చేస్తారో వాళ్ళను, అంటే మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేస్తారు వాళ్ళను కలిపి ఒక సమీక్ష నిర్వహించి దీన్ని ఆదేశాలు స్పష్టంగా ఇవ్వమని చెప్పడం జరిగింది. రెండవది, వరి ధాన్యం అకాల వర్షాలు వస్తే తడిసిపోకుండా ఉండడం కోసం మార్కెట్ యార్డ్లో ఇప్పటికే నిధులు ఉన్నవి, ఇప్పటికే టార్పులు ఉన్నవి. అవి కాకుండా తక్కువ పడితే ఆ నిధుల ద్వారా కూడా అవసరమైన టార్పులను కొని ఒక్క ధాన్యం గింజ కూడా తడవకుండా ఆ ఏర్పాట్లు కూడా తక్షణమే ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దీంతో పాటుగా రైస్ మిల్లర్కి సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్లు ఇస్తే ఆ వడ్లు తీసుకుపోయే మిల్లర్లు వాటి మిల్లింగ్ చేసి బియ్యం పెట్టక వాళ్ళు అమ్ముకునే కార్యక్రమం చేసి అటువంటిది ఇప్పటికీ కూడా ఇంకా ₹150 కోట్ల ఆ మిల్లర్ నుంచి డబ్బు రావాల్సి ఉంది. సో వాటికి సంబంధించి కూడా తక్షణమే చర్యలు తీసుకొని ఆ డబ్బును వసూలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం కూడా ఏదో కొంత ఆ వడ్లను కొన్ని తీసుకొని ఆక్షన్ పెడితే అది కూడా ఇప్పటివరకు కూడా అయితే అవి కూడా డబ్బులు రాలేదు. కాబట్టి వీటిపైన కూడా ప్రభుత్వ ధనం వృధా కూడా తక్షణమే అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పినాం. అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోమని చెప్పని కూడా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. దీంతో పాటుగా ఈ యొక్క ₹500 బోనస్కు సంబంధించి కూడా జిల్లాలో ఇంకా చాలామందికి వివిధ పొరపాట్ల వల్ల కరెక్ట్గా సర్వే చెయ్యకనో, పేరు తప్పువడో, ఆధార్ నెంబర్ తప్పువడో, రేషన్ కార్డు తప్పువడో, లేదంటే కంప్యూటర్ డేటా ఎంట్రీ చేయకనో చాలామంది కొన్ని మిస్ అయిపోయినాయి. వాటిని కూడా వచ్చేటువంటి 15 రోజుల్లో ఇంటింటికి ప్రభుత్వ అధికారులను పంపించి తక్షణమే ఒక ప్రొఫార్మ్ తయారు చేసి ఆ సమాచారం కూడా 10 రోజులు తెప్పిస్తే దానిపైన ప్రత్యేకంగా మళ్ళీ సమావేశం పెట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్యాస్ సబ్సిడీ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే రేషన్ కార్డ్స్లో కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. వాటి కార్డ్స్ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. సివిల్ సప్లైస్తో పాటుగా కూడా చేసినాం మనం మంచి కూడా 200 యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అందరికీ జీరో బిల్స్ వస్తున్నాయి సమీక్ష చేసింది. అందులో కూడా మిస్ అయిపోతే వాళ్ళకు కూడా రెక్టిఫై చేసి వాళ్ళకు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఇచ్చేయడం ఏర్పాటు చేస్తాను. దీంతో పాటుగా జిల్లాలో టూరిజం పైన కూడా సమీక్ష చేయడం జరిగింది. పెండింగ్ ప్రాజెక్టుల పైన కూడా సమీక్ష చేసి వాటిని త్వరితగతిన వాటిని ఏవైతే మంజూరు ఇవ్వడం జరిగిందో వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా నిర్వహించడం జరిగింది. కిలో కూడా తీయడానికి వీల్లేదు. అదే ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా ఏ నిష్పత్తిలో తేమ శాతం ఉండాలనో ఆ తేమ శాతానికి మించి 1 కిలో కూడా తీయడానికి వీలు లేదు.
స్పష్టంగా అందుకే అక్కడ రసీదు ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఎందుకు ఆ సమస్య వస్తూ ఉందంటే రసీదు ఇక్కడ కొనుగోలు కింద రసీదు ఇవ్వకపోతే ఆ మిల్లు కాడికి పోయిన తర్వాత వాళ్ళు ఆడిచ్చినట్టే వీళ్ళు రైతులు ఆడాల్సి వస్తుంది కూడా దానికి అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని చెప్పడం జరిగింది. పూర్తిగా ఇంకా ఇతర సభ్యులు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. కూడా ఇప్పటికీ 35 లక్షలు ఆల్రెడీ ఇప్పటికీ 20 లక్షలు గని బ్యాగ్స్ ఉన్నవి. ఇప్పుడే ప్రారంభం కాబట్టి అవసరమైన గని బ్యాగులు ఉన్నవి. గని బ్యాగులు ఇబ్బంది లేదు. పురికొరణ పురితాడు దాని కూడా ఏమి ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ.